గ్రామీణ ప్రాంతాల్లో పీఎంపీలు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య అన్నారు. కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 62వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఏలూరు జిల్లా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఆనందం సుబ్బారావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. పీఎంపీలు పేద ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రాథమిక వైద్య సేవలందించడంలో ప్రధాన భూమికను పోషిస్తున్నారని అన్నారు. ప్రాథమిక వైద్య సేవలను సామాజిక సేవగా తీసుకోవాలని అన్నారు. అలాగే గ్రామీణ వైద్యుల నిలిచిపోయిన కమ్యూనిటీ పారామెడిక్స్ శిక్షణను తిరిగి కొనసాగించే విధంగా ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జిల్లా మీటింగ్ ఏదైతే 62 వసంతాలు పూర్తి చేసుకుని 63లో ప్రవేశిస్తున్న సందర్భంగా ఏలూరు అండ్ మాది శ్రీకృష్ణ ఫర్టిలిటీ క్లినిక్ అండి. నేను శ్రీకృష్ణ ఫర్టిలిటీ క్లినిక్ స్థాపించి దాదాపు ఒక 5 సంవత్సరాలు అయింది. అండ్ ఈ 5 ఇయర్స్లో కూడా మోర్ దాన్ 500 కపుల్స్కి సిటీస్లో కాకుండా మామూలు ఇలా విలేజెస్లో మీ ఒక హెల్ప్ ఎంత ఇంపార్టెంట్ అన్నది మీ అందరికీ బాగా తెలుసు. సిటీస్లో అయితే ఆ జనాలందరికీ ఎలా అవైలబిలిటీ ఉంటుంది, కానీ మీరు ఇలా విలేజెస్లోకి మీరు ఎంత హెల్ప్ చేయగలుగుతారో అందరికీ బాగా తెలిసింది. మీకు మా శ్రీకృష్ణ ఫెర్టిలిటీ తరపు నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు మరొకసారి. అలాగే ఈ కాలంలో ఐవీఎఫ్ ఎంత ఇబ్బంది అవుతుందో మీ అందరికీ తెలిసిందే, పిల్లలు ఇబ్బంది. ఈ గోదావరి జిల్లాలోని ద బెస్ట్ టెక్నిక్స్ అన్నీ, ద క్లీన్ రూమ్ కానీ అన్నీ A to Z ద హైలీ క్వాలిఫైడ్ టెక్నిక్స్ అన్ని మా హాస్పిటల్లో పెట్టడం జరిగిందండి. ఎందుకంటే మనం గత 40 ఏళ్ళ కింద వెనక్కి వెళ్తే ఏదైనా చిన్న రేపు ముక్క తీసుకున్నా లేదా చిన్న దెబ్బ తగిలినా వెంటనే టీటీ ఇంజెక్షన్ తీసుకోమనేవారు ఒక అరగంటలో. దానికి ఎవరు చేసేవారు అంటే అప్పుడు పీఎంపీలకి ఎవరైతే